హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ కేడి ద డెవిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ధురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ వీరభద్రుడు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నాను. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 మా బెహన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 4th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మా బెహన్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో June 4th నుంచి. ఇక నెంబర్ 2 ఫేసెస్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే May 29th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సన్నెక్స్ట్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీ మనకి May 29th నుంచి స్ట్రీమింగ్ అయితే వచ్చింది. ఇక నెంబర్ 3 కరా మూవీ. సో ఈ మూవీలో మనకి ధనుష్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ పర్లేదు యావరేజ్గా అయితే పర్ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీకి వస్తుందని. సో ఆ డేట్కి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. ఈ మూవీ మనకి May 28th నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కి అయితే వచ్చింది. సో నేను మీకు ఎప్పుడో చెప్పాను కదా సేమ్ డేట్కి ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. సో మరి మీరు ఎవరైనా కరా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే ప్రజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. అండ్ అలానే ప్లీజ్ మీకు ఎలానే యాక్యురేట్గా ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 4 ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మిషీనా. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 3rd నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని June 3rd నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3. ఆల్రెడీ మనకి 2 seasons అయితే రిలీజ్ అయినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 22nd నుంచి ఈ సీజన్ 3 మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలానే మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరైనా సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జియో హాట్స్టార్లో June 22nd నుంచి. ఇక నెంబర్ 6 హార్ట్ బీట్ సీజన్ 3. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి మనకి సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 25th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని హాట్స్టార్లో June 25th నుంచి. ఇక నెంబర్ 7 అవతార్ 3 మూవీ. సో ఈ మూవీ మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. ఆల్రెడీ ఈ మూవీ మనకి రెంట్ రూపంలో అయితే అవైలబుల్గా ఉంది బట్ నార్మల్ సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొచ్చారనమాట. మన తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 24th నుంచి ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరైనా అవతార్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో June 24th నుంచి. ఇక నెంబర్ 8 వీరభద్రుడు
మూవీ. సో ఈ మూవీలో మనకి సూర్య గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ 14 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 14 daysలో ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 13 కోట్లు అండ్ ఆంధ్రాలో 15 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 14.50 కోట్ల షేర్ని అండ్ 28 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయితే అవ్విందని చెప్పాలి. ఇక తమిళనాడు విషయానికి వస్తే 131 కోట్లు అండ్ కర్ణాటకలో 19 కోట్లు అండ్ కేరళలో 12 కోట్లు, హిందీ ప్లస్ టెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్లు అండ్ ఓవర్సీస్లో 72 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 127 కోట్ల షేర్ని అండ్ 267 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 71 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో 56 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ అయితే అవ్విందని చెప్పాలి. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి June 13th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా వీరభద్రుడు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో June 13th నుంచి. ఇక నెంబర్ 9 దురంధర్ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి మార్చ్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి 1400 కోట్ల నెట్ అండ్ వరల్డ్ వైడ్గా గ్రాస్ 1800 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది హిందీలో. అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో సూపర్గా అయితే పర్ఫామ్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ మనకి ఆల్రెడీ ఓటీటీకి రావాలి, బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని మనకి పోస్ట్ పోన్ అయితే చేశారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే June 4th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలానే ఈ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దురంధర్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో June 4th నుంచి. ఇక నెంబర్ 10 కేడీ ద డెవిల్. సో ఈ మూవీలో మనకి ధ్రువ సర్జా మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది, బట్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే వాళ్ళు మనకి రీసెంట్గా అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో కేడీ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీకి వస్తుందంటే June 5th నుంచి ఈ మూవీ మనకి G5లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కేడీ ద డెవిల్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో June 5th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ యూ పీస్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.